ఇదిగోండి రెండో ప్యాకెట్ కూడా చాలా వరకు పట్టేసింది. నూనె ఉంటేనే ఆవకాయ పాడవకుండా ఉంటుందండి. ఏ ఆవకాయ పచ్చడైనా సరే నూనె కొంచెం మునిగేటట్టు వేసుకోండి, బూజు అయితే రాకుండా ఉంటుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, టేబుల్ ముందు చాలా ఉన్నాయి కదా, జీడి మామిడికాయలు వచ్చేసినాయి అండి. జీడి మామిడికాయ అంటే టెంక పట్టకుండా జీడితోటి ఉన్న మామిడికాయలతోటి జీడి ఆవకాయ పెడతాం అన్నమాట. స్టార్టింగ్లో పెట్టుకుంటాం, ఫిబ్రవరి నెల నుంచి, జనవరి కాదు కానీ ఫిబ్రవరి నెల నుంచి స్టార్ట్ అయిపోతాయి. నేను ఈ నెలలో పెట్టేస్తున్నాను. ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఫస్ట్ అలా ఒక పప్పు వండుకొని ముద్దపప్పులో కొంచెం ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. ఎంతమందికి ఇష్టం? ఆవకాయ అంటే ఇష్టం లేకుండా ఎవరు ఉండరు. ఆంధ్ర స్టైల్ నేను జీడావకాయ పెడుతున్నాను అనమాట. పూర్తిగా మీకు కొలతలతోటి చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి, మంచి టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను. ఆవాలు, మెంతులు, ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఎల్లుల్లిపాయలు ఎన్నో తీసుకోలేదు, కొద్దిగా తీసుకున్నాను. ఎందుకంటే జీడావకాయ కదా, అసలు ఆవకాయ నెక్స్ట్ వస్తుంది కాబట్టి ప్రజెంట్ ఎక్కువ ఏమి వేయట్లేదు. కొంచెం అలా ఉప్పు కారం ఆవపిండి తగిలిస్తే పచ్చడి బాగుంటుంది అని చెప్పేసి కొద్దిగా చేస్తున్నాను. అయితే ఒక స్పూన్ మెంతులు మట్టికి ఆవాల్లో వేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. మీకు మళ్ళీ ఆ మిక్సీ పెట్టడం అది చూపించట్లేదు. ఆవాలు కూడా తీసుకున్నాను కదా, ఇదంతా మీకు కొలతల్లోనే చూపిస్తానండి. నేను ముందు మామిడికాయలు శుభ్రంగా కడిగేస్తున్నానండి. కడిగేసి తడి లేకుండా అన్నీ తుడిచేసుకొని మామిడికాయలు పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను 10 కాయలు తీసుకున్నాను కదా, ముక్కలను బట్టి కొలత అంటే మీకు ఇప్పుడు గిన్నెల లెక్కన కొలతల్లో చెప్తానండి. నేను గ్రాముల లెక్కల్లో కూడా చెప్పచ్చు, మళ్ళీ కాటాది పక్కన పెట్టి ఇన్ని వేస్తామని మళ్ళీ చెప్పాలి. అది అంటే కొలతలు అంటే నేను దీనికైతే ముక్కలను బట్టి చూసుకొని మనం ఆవు పిండి అది మనం మనకి ఎక్కువ ఊట కావాలనుకోండి కొంచెం ఆవు పిండి ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 10 కాయలకి ఎన్ని ముక్కలు వస్తాయి చూసి ఆ ముక్కలను బట్టి మీకు కొలతలు చెప్తాను. ప్రజెంట్ అయితే ఇవి కడిగేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి మామిడికాయలు శుభ్రంగా కడిగేసి తుడిచేసి పక్కన పెట్టేసాను. లైట్గా పట్టబోతుంది కానీ జీడి అంటే ఇదిగోండి ఇదేండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆవకాయ పెట్టుకుంటున్నాం అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. మా వాళ్ళు అయితే ఆవకాయ పెట్టేటప్పుడు అయితే మేమైతే ఉప్పు కారాలు రెడీ చేసేసుకుని పెట్టుకునేవాళ్ళం. అమ్మ అయితే ఏలకులం ఆడేది మాట. ఈ జీడి ఉండేది కదండి, జీడితో కొట్టేవారు మాట. కేకేసి మరి అడిగేవారు ఈ జీడి ఎవరిది అని చెప్పేసి. అంటే ఏదో కానీ అనేవారండి. పాట ఉండేది, నాకు గుర్తులేదు కానీ చిన్నప్పుడు దాని మీద కూడా పాడేవారు. ఇదిగోండి జీడావకాయకి ఎప్పుడు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలన్నమాట. జీడి తీసేసి ఇదిగోండి అప్పుడు స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో, అప్పుడే మొదలైపోయింది. ఉండిస్తాను ఇలా నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటానండి. కట్ చేసేసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఆవకాయకి ఇలాగా ముక్కలు మాట. ఇదిగోండి ఇలా టెంక లేకుండా ఉన్నదాన్ని, దీని లోపల జీడి ఉంటుంది కదా తీసేసుకోవడమే. ఇదేమైనా పొర వస్తే కనుక ఈ పొర కూడా తీసేసి మనం కట్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, దీని మీద లైట్గా ఏమైనా ఉంటే టెంక మొదటిన కాయలు మటండి జీడావకాయ అంటేనే. ఇవన్నీ నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి మళ్ళీ తర్వాత ఎలా కలుపుకోవాలో ఏంటనేది మళ్ళీ మీకు చూపిస్తాను. ఓ పక్కన నేను ఆవకాయ పెట్టేటప్పుడు కాయలు తెప్పించేటప్పుడు అయితే అండి పొద్దుట ఎండ కిందే ఉంది. మళ్ళీ ముక్కలు కోసి అన్నీ చేసేటప్పటికి అన్నీ ఎండబెట్టుకుని అన్నీ లోనకి తెచ్చేసుకుని ఇంకా కాయలు కోసి మీకు వీడియో తీస్తున్నాను. దిమ్మరించేస్తుంది అన్నమాట వర్షం అయితేని. ఈ వర్షంలో మంచిగా చాయ్ తాగుతూ శాండ్విచ్ చక్కగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడైతే ఆవకాయ కదా, ఆవకాయ పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఆవకాయకి ఇప్పుడు పొడి అయితే ఆడాలి మిక్సీలోని. ఇంక ఇన్వర్టర్ల మీద ఆడేస్తాను. కరెంట్ కూడా తీసేడు, ఉరుములు గట్టిగా వస్తున్నాయి, చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ ముక్కలు అయితే కోసాను కదండి, 9 కాయలు ఉన్నాయి. ఇంతకీ నేను 10 కాయలు అంటున్నాను. అంటే 10 కాయలు తెమ్మన్నాను, ఇంకా ఆయన తెచ్చారు కదా అంటే ఎదురుగుండా పెట్టిన కూడా లెక్క పెట్టలేదా మీరు అని అనుకోవచ్చు. అప్పటికప్పుడు ఇంక తీసి ఇంకా చూడనమాట, మీతో మాట్లాడుతూ అంటే 10 అన్నారు కదా అని ఒక 5 లెక్క చూసి ఇంకా 10 అనేసుకుంటాను అనమాట నేను. అలాగే అయింది ఇప్పుడు కూడా. 9 కాయలు అన్నమాట. 9 కాయలకి నేనైతే
ఒక 8 కాయల మట్టికి ముక్కలు కోసానండి. మిగతాది ఒక కాయ ఉంచేసుకున్నాను. పప్పు చేసుకున్నా బాగుంటుంది, పప్పు మామిడికాయ అని చెప్పేసి. ఆవాల పొడి ఆడుకోవాలి కాబట్టి ఆల్రెడీ ఎండలో పెట్టానండి. పొద్దుటే పెట్టేసుకున్నాను అనమాట పచ్చడికి. ఎండలోని ఈ ఆవాలు అయితేనే పచ్చడికి కావాల్సిన సామాన్లు అన్నీ రెడీ చేసేసుకుని ఉదయమే ఈ ఆవాలు అయ్యి ఎండలో ఎండబెట్టేసానండి. కాబట్టి ఇప్పుడు నాకు వర్షం వచ్చినా అంత ఇబ్బంది అనిపించలేదు. అయినా కొంచెం తడి లేకుండా కలుపుకోండి. ఇది నిలవ ఉండదు, మామూలుగా నెల అంతే. జీడావకాయ అంటే ఇంకంతకు మించి ఉండదు, అప్పటికప్పుడు చేసేసుకోవడమే. ఆవాలు వేసాను కదండి, 1 స్పూన్ మెంతులు వేసుకోండి పొడికి మాత్రం, పొడి చేసుకోవడానికి. ఆవాలు అయితే నేను ఈ ముక్కలు చూసారు కదా, ఈ ముక్కలకి నేను ఒక 1/4 కేజీ ఆవాలు అయితే ముందు తీసుకున్నానండి. మనం పిండి ఆడుకుందాము. ఆడేసిన తర్వాత మిక్సీలో పట్టేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. పచ్చడి కావాల్సిన అన్ని పదార్థాలు ముందు పెట్టేసుకున్నాను. ఇంకా పచ్చడి కలపడం ఒకటి ఆలస్యం అన్నమాట. అంటే మా ఇంట్లో కాటా ఉంది కాబట్టి గ్రాముల లెక్కను కూడా చెప్పేస్తున్నాను మీకు. ఇదేమో 200 గ్రాముల ఆవాలు తీసుకుంటే ఇంత పొడి వచ్చిందండి. ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకున్నాం కదా, అయితే 1 స్పూన్ మెంతులు పక్కన పెట్టాను. ఎల్లుల్లిపాయలు ఒక 100 గ్రాములు తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక 1/4 కేజీ కారం అయితే తీసుకున్నాను. గ్రాముల లెక్కని చెప్పేసాను కదా. మామూలుగా అసలు మేమైతే గ్రాముల లెక్కని అయితే చూడండి. మేము ఏం చేస్తామంటే కుంచుడు ఉంటుంది, కుంచుతో చూసేసుకుంటాము. ఈ సాల్తోటి ఎన్ని సాల్లు వస్తుందో చూద్దాం ముక్కలు. ఇలా కూడా ఒక కొలత కొలిసేసి చూపించేస్తే మీకు తెలుస్తుందని. చేరుతుంటే చక్కగా చేరుదంతా కొలచ్చమాట. ఇక్కడికి తౌడు ముక్కలు అక్కడికి. ఏమా చేరు ముక్కలు వచ్చినాయండి. చేరు మీద 300 గ్రాములు ఎక్కువ అదే అనుకున్నాం కదా, అంతే. ఇదిగోండి ఉన్నాయన్నమాట. కొన్ని ముక్కలు పడ్డాయి కాబట్టి, అంటే ఒక చేరు ముక్కలు వచ్చినాయి కదా, చేరు మీద కొంచెం ఉన్నాయి. కొంచెం అంటే ఒక 1/2 గ్లాసు ఉంటాయి దీని మీద, అంటే మొత్తం 1/2 గ్లాసు వస్తుంది. ఇదిగోండి 4 గ్లాసులు మనకి ముక్కలు వచ్చినాయి కదా. ఓట ఎక్కువ కావాలనుకుంటే ఆవపిండి కలుపుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు కొలుస్తాను. రెండు స్పూన్లు మెంతులు కూడా వేసానండి ఇందులోనే, ఆవాల్లోనే. ఇదిగోండి ఇది కరెక్ట్గా 200 గ్రాములు అంతే. ఆవాలు మనకి క్వాంటిటీ కొంచెం పెద్దవి అనుకోండి, పెద్ద ఆవాలు తీసుకున్నాను నేను. ఇదిగోండి గ్లాసున్నర వేసాను అన్నమాట. అంటే 1 గ్లాసు ఫుల్గా వేసేసి ఇంకో 1/2 గ్లాసు పిండి పడ్డది మనకి. అలాగే ఇది కూడా చూద్దాం. కారం ఇది 1/4 కేజీ అండి. కొంచెం ఇది కూడా వేసేస్తాను. ఇది ఒక 1/2 గ్లాస్ వస్తుంది. సేమ్ నేను ఆవపిండి కారం కూడా ఇంచుమించుగా సేమ్ క్వాంటిటీలో తీసేసుకున్నాను. మీకు ఇందాక గ్రాముల లెక్కని చెప్పేస్తాను కదా, అది 1/4 కేజీ ఆవాలు 1/4 కేజీ తీసుకున్నాను, కారం 1/4 కేజీ తీసుకున్నానని. ఇంకా కారం అయితే ఇంకా ఆడించలేదండి, నేను బయట నుంచే తెప్పించేస్తున్నాను కారం ప్యాకెట్ అయితేని. పచ్చడి కారం అంటే బయట షాప్లో ఇస్తారులేండి ఆవకాయ పట్టడానికి అదిని. ఇదిగోండి ముక్కలను అయితే కలిపేస్తున్నాను. ఇందుకే అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చాను కానీ అసలైంది రుచికి సరిపడే ఉప్పు తీసుకురాలేదన్నమాట. నేను మర్చిపోయాను సాల్ట్. ఇదిగోండి చూడండి మనకి ముక్కలకి సరిపోయిందండి, కరెక్ట్గా ఓటుతోటే ఉంది. ఉప్పు కూడా వేస్తాం కదా, ఓటు దిగుతుంది అన్నమాట. అలాగే ఎల్లుల్లిపాయ గుడ్లు ఒలిచేసాను. ఈ మెంతులు కూడా వేసేస్తున్నాను. 1 స్పూన్ మెంతులు ఎక్స్ట్రా ఉంటే అవి కూడా వేసేసాను. ఇవన్నీ కలిపేస్తున్నాను. ఉప్పు కూడా ఒక 1/2 సార్లు ఉప్పు అయితే వేస్తానండి, సరిపోతుంది. ఉప్పు అందుకోనా
నేనైతే పచ్చట్లోకి అయితే అండి ఫ్రీడమ్ది గ్రౌండ్నట్ ఆయిల్ అండి, వేరుశనగ నూనె ఇది వాడతాను. కమ్మట వాసన వస్తుంది వేరుశనగ నూనె లేదా పప్పు నూనె అండి. ఇదైతే డబుల్ ఫిల్టర్ అయ్యి వస్తుందండి మనకి ఈ నూనె అయితేని. నేను కూరల్లోకి పచ్చళ్ళలోకి ఈ నూనె వాడుతున్నానండి. అయితే ఈ పల్లీల నూనె అయితే ఎంత కమ్మట వాసన వస్తుందంటే భలే ఉంటుందండి ఫ్రీడమ్ ఆయిల్ అయితేని. ఇందులో అయితే ఒమేగా 6 ఫ్యాట్స్ అయితే ఉన్నాయండి. కేజీ పట్టేస్తుంది ఆయిల్. ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ అయితే ఎక్కువే పట్టేస్తుంది. ఫ్రీడమ్ ఆయిల్ ఎంత చక్కటి స్మెల్ వస్తుందంటే నేను కూరల్లో కూడా ఈ ఆయిలే వాడతానండి, నాన్ వెజ్ కర్రీస్లో గదిని. అలాగే ఇంతకుముందు పచ్చిమిర్చి పచ్చడికి కూడా ఫ్రీడమ్ ఆయిలే వేరుశనగ నూనె పెట్టాను. అవును, సాల్ట్ వేసానని చెప్పడం మర్చిపోయాను. ఉప్పు వేసానండి, ఒక అరసాలు ఉప్పు వేసుకున్నాను. అరసాలు కొంచెం తక్కువే, అరసాలకి ఎక్కువ కాదు, కొంచెం తక్కువే, ఒక అర గ్లాస్కి తక్కువే వేసుకున్నాను. ఉప్పు సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూపించినాను, ఇదిగోండి మొత్తం అయిపోయిందన్నమాట. ఇంకా అది కూడా చిన్న బాక్స్ మిగిలింది మాకైతే, అది కూడా చూపించడానే డైనింగ్ టేబుల్ మీద పెట్టాం. ఆ చిన్న బాక్స్ మిగిలిందండి ఇంకా మాకు పచ్చిమిర్చి ఆవకాయ అయితేనే మొత్తం అయిపోయింది. చాలా బాగుంది ఆవకాయ అయితేనే. ఇందులో కొంచెం ఏమైనా కారం అది ఇంకా ఎక్కువగా తింటే కనుక మీరు కారం కూడా ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు అన్నమాట. గ్లాసున్నర అయితే వేసాను నేను, గ్లాసున్నర ఆవపిండి, గ్లాసున్నర కారం వేసాను. మీరు లేదా 2 గ్లాసులు కారం వేసేసుకోవచ్చు, మీ ఇష్టం. మీ అంటే కారంగా తినాలనుకుంటే దానికి తగ్గ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. 1300 గ్రాములు ముక్కలు మామిడికాయ ముక్కలు వస్తే 250 గ్రాములు అంటే పావు కేజీ ఆవాలు, 250 గ్రాములు కారం, పావు కేజీ కారం వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు వేసుకోండి. 100 గ్రాములైనా పర్వాలేదు, 150 గ్రాములైనా పర్వాలేదు, మీకు కొలతలతోటే చెప్తున్నాను. ఇదిగోండి, ఇంకా మనకి నూనె పడుతుంది అన్నమాట. మాధవత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది జీడాకి టేస్ట్ చేసేదేవాడివి అనేవాడివి, మర్చిపోయావా? బాగుంటుంది టేస్ట్ అయితే. మా సాయిరమ్మకి, మా పెద్దోడికి, హారికకి చాలా ఇష్టం అండి. ముందు ఈ ఆవకాయ కాంత పప్పు వేసుకుని అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుంది. ఇదిగోండి రెండో ప్యాకెట్ కూడా చాలా వరకు పట్టేసింది. నూనె ఉంటేనే ఆవకాయ పాడవకుండా ఉంటుందండి. ఏ ఆవకాయ పచ్చడైనా సరే నూనె కొంచెం మునిగేటట్టు వేసుకోండి, బూజు అది రాకుండా ఉంటుంది, తడి తగలకుండా చూసుకోండి. మెయిన్ అది మనకు అది ఎన్నాలైనా ఉంటుంది. ఇలా టెంపరీగా పెట్టుకునే ఆవకాయలు అయితే 1 నెల 2 నెలలు అలా ఉంటాయన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కూడా బాగానే ఉంటుంది ఆవకాయ, ఒక 5 నెలల దాకా కూడా ఉంటుంది. ఎక్కువ నిల్వ ఉంచుకోకుండా టెంపరీగా తినేయడమే. మాదైతే పచ్చిమిర్చి ఆవకాయ అయిపోయిందన్నమాట అప్పుడే. అందరికీ షేర్ చేసేసాను. కొంచెం వాటికి వెళ్ళిందన్నమాట, అక్కడ వాళ్ళకి కూడా నచ్చేసింది, చాలా బాగుందన్నారు పచ్చడి అయితేనే. ఇది నేను ఒక జాడీలోకి తీసేసుకొని చక్కగా లేదా గాజు గ్లాసులో అదే సీసాలోకి కానీ గాజు సీసాల్లోకి కానీ జాడీలోకి కానీ నింపేస్తాను. చక్కగా క్లాత్ కట్టేస్తాను జాడీలో అయితేనే. గాజు సీసా అయితే మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసి 3వ రోజున మనకి ఏం కావాలో సేమ్ యాజ్ డిస్గా ఉప్పు కారం ఏమైనా సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకుని చూసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు అయితే నేను జీడావకాయ చూసారు కదా, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒక 2 కాయలు 3 కాయలు తెచ్చుకునైనా సరే పచ్చడి పెట్టుకుని టేస్ట్ చేసేయండి. ఇప్పుడు వచ్చే సీజన్లో ఈ మార్చి నెలలో అది చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.